ఏడాదికి సింపుల్ గా 2-3 సినిమాలు చేసే రవితేజ బెంగాల్ టైగర్ రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా సెట్స్ వైపు తీసుకోలేదు. రీసెంట్ గా రవితేజ జనవరి 26న ఆయన బర్త్డే సందర్భంగా 2 సినిమాల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయుడే కాదు, ఆ 2 సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిండు. అందులో ముందుగాల టచ్ చేసి చూడు సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిండు. బైక్ ముందు రవితేజ షిందేసినట్టున్న ఈ పోస్టర్ మంచిగానే ఉంది. ఫిబ్రవరికెళ్లి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేస్తారంట. ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతుండు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ ల నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టచ్ చేసి చూడు సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం చక్రవర్తి టాలీవుడ్ గడప దొక్కుతుండు. ఈ సినిమాలో రవితేజ పక్కపొంటి ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫైనలైజ్ చేసిరు. ఇంకో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి పేరుని పరిశీలిస్తారు ఈ సినిమాలు. టచ్ చేసి చూడు సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ ల దిల్ రాజు నిర్మాణంలో రాజా ది గ్రేట్ సినిమాను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిండు. ఈ మూవీలో రవితేజ ఫస్ట్ టైం గుడ్డివాడి పాత్రలా కనిపించబోతుండు. గందుకే ఈ సినిమా క్యాప్షన్ గా వెల్కమ్ టు మై వరల్డ్ అంటూ నల్లగా చూపెడుతూ అందులో జీవితం అంతా చీకటిగా ఉంటదని రాజా ది గ్రేట్ ఫస్ట్ లుక్ పోస్టర్లా చూపెట్టిరు. ఈ సినిమాలో రవితేజ పక్కపొంటి మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. టచ్ చేసి చూడుతో పాటు ఈ సినిమా షూటింగ్ ను ఒకేసారి చేస్తారంట. మొత్తానికి ఏడాదికి పైగా ఒక సినిమా చేయని రవితేజ ఇప్పుడు 1-2 ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ మస్తు ఖుష్ అవుతురు.